ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మరొక ఉదయకాల సమయమున మమ్మల్ని సజీవులుగా లేపి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. ఉదయకాల సమయంలో నాయన మీ మాటలు వినాలని ఆశపడుతూ ఉంటుండగా మీ మెలడైన స్వరంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఆ ఉపమానం అంటే, లూకా సువార్త 18వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చూస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తునీకరించే వారి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఎవరైతే నీతిమంతులు, మేము నీతిమంతులు అని చెప్పుకుంటా ఉన్నారో, ఇతరులను తునీకరించే వారిగా ఉంటా ఉన్నారో, వారిని గురించి ఈ ఉపమానాన్ని చెబుతా ఉంటా ఉన్నాడు. ఇందులో ఒక ఇద్దరు వ్యక్తులు కనబడతారు మనకు. వారిలో ఒకరు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. పరిసయ్యుడు ఒక విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలాగ ప్రార్థన చేస్తా ఉన్నాడంటే మనం చూడొచ్చు. దాంట్లో 11వ వచనంలో మనం చూస్తే, పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూస్తున్నావా? ఈ ప్రార్థనలో మనకు ఏమి ధ్వనిస్తా ఉంది, ఏమి వినిపిస్తా ఉంది అని మనం చూస్తే, ప్రస్ఫుటంగా తనలో ఉంటున్న అహంకారము లేకపోతే గర్వము అన్నది స్పష్టంగా మనకు కనబడతా ఉంటది. నేనే అన్న విషయము అక్కడ స్పష్టంగా మనకు కనబడతా ఉంటా ఉంది. అంతేకాదు, దాని కింద ఇంకా మనం చూస్తే, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా ఉన్నాను, నా సంపాదన అంతట్లో కూడా 10వ భాగం చెల్లిస్తా ఉంటా ఉన్నాను అని తనలో తాను ప్రార్థన చేసుకుంటా ఉంటా ఉన్నాడు. అయితే మనం సుంకరి యొక్క ప్రార్థన చూస్తే, ఆయన దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏమని ప్రార్థన చేస్తానంటే, పాపినైనా నన్ను కరుణించమని అతడు పలికాడంట. చూస్తున్నారా? ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంత వ్యత్యాసం కనబడతా ఉంది కదా. ఒకరేమో చాలా గర్వముతో, అతిశయంతో ఉప్పొంగిపోయి ప్రార్థన చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. ఇంకొకరేమో ఎంతగానో తగ్గించుకొని, తన స్థితిని అంతటిని కూడా తగ్గించుకొని, అయ్యా నేను పాపిని, నా ప్రార్థన ఆలకించని ఆకాశం వైపుకు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలకుండా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే విషయం ఏంటి ఈ యొక్క అంశంలో అని మనం గమనిస్తే, దేవుడు ఈ యొక్క సుంకరి ప్రార్థన ఆలకించిన వాడిగా ఉంటా ఉన్నాడు. సుంకరి ప్రార్థన ఆలకించినట్టుగా మనం చూస్తా ఉంటా ఉన్నాము. అలాగే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని కూడా చెబుతూ ఉంటున్న మాటను మనం వింటా ఉంటా ఉన్నాం. ఆ యొక్క ప్యాసేజ్ లో మనం చదువుకుంటా వస్తే, ఇక్కడ చాలా స్పష్టమైన, అందరికి నచ్చిన మాట, దేవుడు రాయించిన మాట ఏంటి అని మనం చూస్తే, ఈ యొక్క లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం మధ్య భాగంలో నుంచి రాయబడతా ఉంది. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఎంతో గొప్ప మాట, ఎంతో గొప్ప స్టేట్మెంట్. ఎవరైతే తనను తాను హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు, ఎవరైతే తన్ను తాను తగ్గించబడతారో వాళ్ళు హెచ్చించబడతారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క హృదయాంతరంగంలో ఎలాంటి ఫీలింగ్ తో నువ్వు ఉంటా ఉన్నావు నిన్ను గురించి? ఎప్పుడైనా సరే, నా అంత నీతిమంతుడు ఇంకొకరు లేడు, నా అంత గొప్పవాడు ఇంకొకరు లేడు, నా అంత భక్తిపరుడు ఇంకొకరు లేడు, ఇదిగో నేను చేసింది వీళ్ళు ఎవరు చేయలేరు అని ఒకవేళ విర్రవీగుతూ అనుకుంటున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, అనగా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నట్లుగా నువ్వు ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు, తగ్గించబడతావు, తగ్గించబడతావు, జాగ్రత్త. ఎవరైతే తగ్గించుకుంటారో అలాంటి వారు హెచ్చించబడతారని లేఖనాలు సెలవిస్తా ఉంటా ఉన్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఏ రీతిగా ఉంటున్నామో ఆలోచన చేద్దాం. మనలో చాలా మందికి ఈ యొక్క లక్షణం ఉంటా ఉంది. నేను ఫలానోళ్ళ కంటే గొప్ప, ఫలానోళ్ళ కంటే గొప్ప, వాళ్ళకంటే నేను ప్రార్థనా పరుణ్ణి, వాళ్ళకంటే నేను నీతిమంతుని, వాళ్ళకంటే నేను చాలా పరిశుద్ధుని, నేను వాళ్ళంతా దిగజారిపోయిన వాళ్ళని కాదు, లేకపోతే వాళ్ళంతా పనికిమాలని కాదు అని మనం చాలా సార్లు మనం అనుకుంటా ఉంటా ఉన్నాం.
ఇలా పోల్చుకుంటా ఉంటా ఉన్నాం. అక్కడ ప్రస్ఫుటంగా దేవుడికి నిన్ను నువ్వు ఏం కనబరుచుకుంటా ఉన్నావు అంటే, ఇదిగో నేను గర్విని, నేను గర్వం కలిగిన వాడిని, నేను అహంకారం కలిగిన వాడిని మనం చెప్పుకుంటున్న వారంగానే ఉంటా ఉన్నాం. మన యొక్క భారతదేశానికి మిషనరీగా వచ్చిన విలియం కేరీ గారి గురించి నేను ఒక మాట విన్నాను. దాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉంటా ఉన్నా. మరి మన దేశానికి మొదటి బాప్టిస్ట్ మిషనరీగా వచ్చిన ఆయన చాలా చోట్ల దేవుని యొక్క పరిచయను జరిగించాడు. ఎంతో మందికి సువార్తను అందించాడు, తెలియజేస్తా వస్తా ఉన్నాడు. అయితే అలాంటి పరిచయం చేస్తూ ఉంటున్న ఆయన ఒక దగ్గర ఒక మీటింగ్ అటెండ్ అయ్యాడు. ఒక మీటింగ్ అటెండ్ అయితే ఆ మీటింగ్ లో ఆయనను ఆహ్వానిస్తుంటున్న వ్యక్తి కొంచెం ఆయనను కిచ్చపరుస్తున్నట్లుగా, తగ్గించేటట్లుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని అంటే, ఆయన ఏమని పిలిచాడంటే, ఇప్పుడు చెప్పులు కుట్టే విలియం కేరీ గారు వర్తమానాన్ని అందిస్తాడు. చూడండి ఎంత అసహ్యంగా ఉంది ఈ మాట. చెప్పులు కుట్టే విలియం కేరీ గారు వచ్చి వర్తమానాన్ని అందిస్తారు అని స్టేజ్ మీదకి ఆయన్ని ఆహ్వానిస్తే అందరికీ కూడా అది ఒక నవ్వు పుట్టించేదిగా అయిందంట. అయితే విలియం కేరీ గారు ఎక్కడ మరి సిగ్గుపడకుండా ఆయన వెళ్ళి మైక్ తీసుకొని ఆయన ఇలాగ అన్నాడంట, నేను చెప్పులు కుట్టి అమ్మేంతట ధనవంతుని కాదు, నేను కేవలం పాత చెప్పులు బాగు చేసేవాడిని. నేను కేవలం పాత చెప్పులు బాగు చేసేవాడిని మాత్రమే. నేను చెప్పులు కుట్టి అమ్మేంత ధనవంతుని కాదు నేను. చూడండి ఎంత తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్ బట్ ఐఆమ్ ఓన్లీ ఏ కాబ్లర్. నేను చెప్పులు కుట్టి అమ్ముకునే అంత ధనవంతుని కాదు, నేను పాత చెప్పులను, తెగిపోయిన చెప్పులను కుట్టుకునే ఒక మనిషిని. చూడండి, తగ్గించుకోవడము దేవునికి చాలా ఇష్టమైన మాటలు వింటున్నా. నీలో తగ్గించుకునే స్వభావం ఉందో లేదో ఒకసారి ఆలోచించు. నువ్వు తగ్గించుకున్నంత మాత్రాన ఎక్కడ కూడా నువ్వు కించపరచబడవు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు మేలు చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనలో ఎక్కడైనా సరే ఇదిగో హెచ్చించుకుంటున్న స్వభావం ఉన్నట్లయితే దేవుని పాదాల దగ్గర మనం ఒప్పుకుందాం. ప్రభువా, నేను ఫలానా విషయంలో నేను హెచ్చిపోతా ఉంటున్నానయ్యా, ఫలానా విషయంలో నేను గర్విస్తా ఉంటా ఉన్నాను, ఫలానా విషయంలో నేను ఎంతగానో ఉప్పొంగిపోతా ఉంటున్నాను, దయతో నన్ను క్షమించు. తగ్గించుకునే మనసు అనగా నీ మనసు నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుని వేడుకుందాం. దేవుడు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ వందనాలు. మాట్లాడే మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. మరి తగ్గించుకునే మనసు కావాలని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి సహాయం చేయండి ఆయన. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ద్వారా మేము హెచ్చించబడే వారంగా ఉండడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.